మంచిదా కాదా? మహిమ ప్రవేశం మంచిదా కాదా? మంచిదన్నవాడు ఒకసారి చేయతండి. పాటలు పాడిన వాళ్ళందరూ కూడా దించొద్దు. మీరు ఎప్పుడు పోతారు అంటే నన్ను తిడతారు కదా. అది మహిమ ప్రవేశమైన పేరే కానీ మీరు ఎప్పుడు పోతారు అని అన్నాను అనుకోండి, బయటకు అనలేకపోయినా లోపల తిట్టుకుంటాం. ఎందుకంటే మనకి లోకం మీద ఉన్న మమకారం ఎక్కువ, లోకం మీద ఉన్నటువంటి ఆశ ఆలోచనలు ఎక్కువ. కాబట్టి ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. కానీ దేవుని పిల్లలకు ఉన్నటువంటి ఒక నిరీక్షణ, ఒక శుభ నిరీక్షణ మనం అందరం కలిగి ఉంటాం. క్రైస్తవ జీవితంలోనే అనేకమైన శోధనలు, హింసలు, శ్రమలు భరించేది దేని కొరకంటే ఒక నిరీక్షణ కోసం. ఆ నిరీక్షణే మనలను బ్రతికిస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఎక్కడికి వెళ్ళి? ఇక్కడుందా? ముఖ దర్శనము చేయుదురని పాట పడతాం కదా, ఇక్కడుంది. కానీ ఎక్కడికి వెళ్ళి మనం ఆయన ముఖ దర్శనం చేస్తాం ప్రత్యక్షంగా? చెప్పండి. పరలోకానికి వెళ్ళినాక. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం కానుండి పరలోకపు పిలుపది. 3 అధ్యాయాలు భూ సంబంధమైనటువంటి విషయాలు, సంఘ విషయాలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం కానుండి 20వ అధ్యాయం వరకు ఉన్న సంగతులు ఒకటైతే, 21 నుండి పరలోకములో ఉన్నటువంటి విశేషాలు తేటగా కనబడతాయి. అందులో 22వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, ముఖ దర్శనము చేస్తాం. పౌలు భక్తుడు అంతకు ముందే ఉన్నాడంటే, మనము ఇప్పుడు అద్దములో చూచినట్లుగా చూస్తున్నాము. ఒకప్పుడు మనం చూస్తాం, ప్రత్యక్షంగా ఆయనను చూస్తాం కదా. ప్రత్యక్షంగా ఆయన చూసేటువంటి ఆ మహిమ ప్రవేశానికి మనం వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. సంఘము సిద్ధపడుతోంది. కాబట్టి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్న మనము దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మందిరం ఎందుకంటే, నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. అదేంటంటే, ప్రత్యక్ష గుడారంలోనికి ప్రధాన యాజకుడు తనది కాని రక్తము